ఇప్పుడు వ్యాసుడికి సంతానం లేదని కష్టపడ్డాడు. సంతానం లేదని కష్టపడితే వ్యాసుడికి శుకుడు కలిగాడు. ఎట్లా కలిగాడు? అక్కడెక్కడో బయట కలిగాడు. కృత్రిమంగా పుట్టాడంటే కృత్రిమంగా పుడితే వీడు నా కొడుకు కాదు అని ఆయన అనుకుంటే పుత్రుడు అవుతాడా? ఆయన కూడా పుత్రుడు లేడు. ఇది నా పుత్రుడు కాదు అని అనుకునేవాడికి లోకంలో పుత్రుడు ఎట్లా ఉదయిస్తాడు? ఉదయించడు. ఉపాసన శక్తి కావాలి దానికి. ఇప్పుడు పుత్రుడు వల్ల కలిగే సుఖం, లోకంలో ఒకే పుత్రుడు ఉంటాడు, వాడు చేసేదాని వల్ల ఇంతే సుఖం వచ్చింది. ఆచార్య పురుషులకండి అందరూ నా శిష్యులు అనుకునేవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి. వాడు పోయి నమస్కారం పెట్టి, అయ్యో మీరు నా శిష్యులు కాదండి అన్నాడు. ఏదో వినయం అనే పద్ధతి అనుకుంటున్నాడు. అటైతే మీరు పుత్రుడు అనేవాడు మీ పుత్రుడా? లోకంలో మాయ మనం కల్పించుకున్నాం అవకాశాన్ని బట్టి. సుఖించడానికి కల్పించుకున్న హేతువులు దుఃఖం పెట్టడంతో వరకు మీకు దానివల్ల ఇబ్బంది లేదు. లోకంలో మీరు దేన్నైనా కల్పించుకోండి, అది దుఃఖ హేతువు కాలంతో వరకు ఇబ్బంది లేదు. అయ్యా నాకు పెళ్లి కాలేదని నేను బాధపడండి, పెళ్ళి అయితే కూడా బాధపడండి. ఎందుకని? నాకు దుఃఖం ఉండకూడదండి, అంతేనే. మనం కల్పించుకున్న నియమం ఏమిటి? దుఃఖం ఉండకూడదు. ఒకడు ఏం చేస్తున్నాడు? పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాడండి? వివాహం ఎందుకు చేసుకుంటున్నాడు? ఒకడు మామూలుగా వివాహం చేసుకోకపోతే దుఃఖించాలి అన్నట్టుగా దుఃఖిస్తున్నాం మనం. చూడండి, లేదా అంటే సగం దుఃఖం అదే కదండి మనకు. వివాహం లేదు, అయ్యో వివాహం కావటం లేదు మనం దుఃఖిస్తున్నాం. వివాహం వల్ల సుఖం కదా. సుఖం రాలేదు, ఉండే సుఖాన్ని విడిచిపెట్టి దుఃఖించేవాడు ఎంత మూర్ఖుడు. సుఖానికి ప్రయత్నం ఉండాలి కానీ దుఃఖంతో కాదు. అది వేదాంత సూత్రం. నేను సుఖించాలి, నాకున్న సుఖం ఎట్టుండాలి? ఉన్న సుఖాన్ని విడిచిపెట్టి కొత్త సుఖాన్ని సంపాదించేటట్టు కాదు. పరమాత్ముడు ఇది చెప్పి నేను ఏమిటంటే యోగక్షేమం వహామ్యాహం అన్నాడు భగవంతుడు. మనం కూడా విచారిస్తున్నాం, యోగక్షేమంలో ఉభయకుశలోపరి అని రాస్తున్నాం కదండి. యోగక్షేమాలంటే ఏంటంటే మనం ఒకసారి మాట్లాడుకున్నాం. యోగక్షేమాలంటే ఏంటి అమ్మా? అప్రాప్య వస్తు సంపాదనం యోగం, ప్రాప్త వస్తు సంరక్షణం క్షేమం. క్షేమంగా ఉన్నామంటే ఏంటి? ఎప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలంటే ప్రాప్త వస్తువుని దాచిపెట్టుకోవాలి. ఉన్నదాన్ని పోగొట్టుకునేట్టుగా ఉంటే దీన్ని పోగొట్టుకుని దాన్ని సంపాదిస్తామనేటువంటి ధర్మము వేదం అంగీకరించదు. ప్రాప్త వస్తు సంరక్షణం, అప్రాప్త వస్తు సంపాదన, ఇవి రెండూ జరగాలి. అట్లా కాకుండా ప్రాప్త వస్తువుని విడిచిపెడితే దేన్ని విడిచిపెట్టాలని ప్రశ్న వచ్చేస్తుంది. శరీరాన్ని విడిచిపెడతారా? సుఖాన్ని విడిచిపెడతారా? ద్రవ్యాన్ని విడిచిపెడతారా? దేన్ని విడిచిపెడతారు? విడిచిపెట్టాల్సి వస్తే దేన్ని విడిచిపెడతారు? ఈరోజు పట్టుకున్నవన్నీ ఒకరోజు కావాలని పట్టుకున్నవే కదా. ఈరోజు నేను చాలా పట్టుకున్నానండి. ద్రవ్యాన్ని పట్టుకున్నాను, శరీరాన్ని పట్టుకున్నాను, ఇంద్రియాలు పట్టుకున్నాను, గృహాన్ని పట్టుకున్నాను, అన్నింటినీ పట్టుకున్నాను చేత్తో. ఇంకొక దాన్ని పట్టుకోవాలని దీన్ని వదిలేయాల్సి వస్తుంది. దేన్ని వదిలేస్తారు? అదే దుఃఖం. ఎవరికి యోగక్షేమాల జ్ఞానం లేదో వాడికి దుఃఖం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేతిలో ఉన్నటువంటి సుఖాన్ని విడిచిపెట్టి ఇంకొక సుఖాన్ని సంపాదిస్తానన్నటువంటి వాడు మూర్ఖుడు. కాబట్టి చేతిలో ఉన్న సుఖాన్ని విడిచిపెట్టడం కాదు. అంటే మామూలుగా పశువుకి దొరికే ఆనందానికన్నా ఆనందం తగ్గితే మీరు పశువు అయిపోతారు. మామూలుగా నేను మీకు చాలా రోజుల క్రితం ఒకసారి చెప్పాను, మనకు శరీరం ఎట్ట దొరుకుతుంది, శరీరం ఎట్ట పోతుంది అని శాస్త్రంలో ప్రస్తావన వచ్చింది. ఒక కోటీశ్వరుడు పెద్ద బండి వేసుకొని పోతున్నాడండి. అంటే మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ చేస్తే మీకు తెలుస్తుందండి. వాడు నేరుగా పోయి డివైడర్ని కొట్టేశాడు. బెంచ్ కారు కొట్టేసిన వెంటనే వాడు కారు పక్కన నిలబెట్టాడు. మీకేం సార్ 10 బెంచ్ కార్లు ఉన్నాయి, దాంట్లో దిగండి, దీంట్లో పొందండి. వాడు ఎక్కడా? వాడు ఎక్కడండి? ప్రిఫర్స్ టు వాక్. స్కూటర్లో పోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకని? బెంచ్ కారు కొట్టేశాడు కదా, ఇంకో కారు కొట్టి కొట్టేస్తానేమో భయం. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ప్రమాదంతో విడిచిపెట్టింది మళ్ళీ మీకు దొరకదు. అందువల్ల ఎవడి యొక్క శరీరాన్ని మరణాసన్న సమయంలో ప్రమాదంతో వద్దు అని విడిచిపెడుతున్నాడో ఇంకా వాడికి శరీరం దొరకదు. అదే అప్రాప్య వస్తు సంరక్షణ అంటే ఏమిటి? యోగక్షేమాలంటే ఏమిటి? ఇంకా చాలు వదిలిపెట్టేస్తున్నాను వదిలిపెట్టేవాడికే కానీ
అయ్యో పట్టుకుని పెరుక్కునే వాడికి ఇంక దొరకదు. ఎందుకని? ప్రమాదం, యాక్సిడెంట్. ఇంక వాడేది ఇంక నాకు ఈ శరీరం వద్దు, అల్పమైనటువంటి శరీరాన్ని ఇచ్చేసేయండి అని ప్రార్థిస్తాడు. నాకు బెంజికారు వద్దండి, చిన్న సైకిల్ ఇవ్వండి, నేను తొక్కుంటూ వెళ్ళిపోతాను. మీకు అర్థమవుతుంది? షాక్ బికాస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్. ఇట్ విల్ నాట్ అలౌ యూ టు చూస్ అగైన్ సిమిలర్ వెహికల్. కాబట్టి మరణం ఎట్టుండాలి? ఎప్పుడు ఎంత అది సిద్ధిస్తుంది? మనం భ్రమ వచ్చేస్తాం చూడండి, అయ్యో ఏదో అయిపోతా ఉంది, నా మాట పోతా ఉంది, నా శక్తి పోతా ఉంది, నన్ను లోకంలో ఎవరు లెక్క చేయడం లేదు, నా గౌరవం తగ్గిపోతూ ఉంది. మనకున్న కష్టాలు లోకంలో అష్ట కష్టాలు పడుతున్నాడు అంటున్నాను కదండి. ఏమిటండి అష్ట కష్టాలు? అవే అష్ట కష్టాలు అంటే అవే. ఏమిటి చెప్పండి కొన్ని కష్టాలు? మన అష్ట కష్టాలు పడుతున్నాడండి వాడు అంటాం కదా. అంటే మన యొక్క జ్ఞానం ఎట్లుంటుందంటే ఎప్పుడైనా అష్ట కష్టాలు పడుతున్నాడు అని పుస్తకాలు రాసి ఉంటారు. ఏ రోజైనా అష్ట కష్టాలు ఏమిటండి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారండి ఒకరికి గమనించి. కష్టాలు ఎన్ని ఉన్నాయండి ఇవాళ లెక్కేశారు, ఇంతే కష్టాలు లోకంలో. ఏమిటి అష్ట కష్టాలు? మీరు 2 కష్టాలు చెప్పండి. మీకు కష్టాలు తెలియదు మీకు, నేను చెప్తున్నా. మీరు చెప్పండి 3 కష్టాలు పోయిన ఎవరో చెప్తే వాడు గొప్పవాడు. మీకుండే కష్టాలు ఏంటంటే, స్వామి డబ్బులు లేవు స్వామి, మనం మనకు డబ్బులు లేవు అని చెప్తున్నామంటే బాగా గుర్తుపెట్టుకోండి. కోరిన కోరికలు తీర్చుకోవటానికి డబ్బు లేదా, డబ్బు లేదు అని చెప్పడానికి డబ్బు లేదా? అది ముందర చెప్పాలి. నాకు డబ్బు లేదు అన్నాడు. ఎందుకు డబ్బు ఎట్లా చెప్తున్నావు డబ్బు లేదని? చెప్పండి. నాకు కోరిక ఉంది, ఆ కోరికను తీర్చుకోవటానికి నా దగ్గర ఇంత ఉంది, ఇంత చాలు లేదు అని మీరు చెప్పండి. మీకు అసలు కోరికలు లేవు, నాకు తెలుసా. మీకు డబ్బే కావాలి, సుఖం కాదు. మీకు పారమార్థిక సుఖద్రవ్యం గురించి తెలియదు. ఎందుకని? మూట కట్టి బ్యాంకులో పెట్టడం గురించి మనం యోచిస్తున్నాం, సుఖించడం గురించి మనం యోచించడం లేదు. చూడండి, నేను చెప్పలేదండి, ఇది ఎవడు చెప్పాడు. నా విత్తేన తర్పణీయో మనుష్యా లప్స్యామహే విత్త మదాక్ష్మ చేత్వ జీవిష్యామో యావదీ శిష్యశిస్త్వం వరంతు మే వరణీయస్సైవ. ఎముడు నీకు ఏది కావాలో తీసుకోరా నాయన అంటే, నేను తినగలిగిన తిండి, నేను నడవగలిగినంత స్థలం, ఇంతకు మించి నాకు అవసరం లేదు. కానీ మనం ఏంటంటే ఊహ, యాంటిసిపేషన్. మీకు దరిద్రం లేదు, చెప్పండి మీరు ఎంత అనుభవిస్తారో అంత భోజనం నేను పెట్టిస్తాను, చేతులు ద్రవ్యం పెట్టు. మనకున్నది ఏంటంటే ద్రవ్యాన్ని బ్యాంకులో పెట్టి అక్కడ ఉంది సీయండి. అంటే నేను మీకు ఒకసారి చెప్పాలండి, నా దగ్గరికి ఒక కోటీశ్వరుడు వస్తున్నాడండి. అంటే నాకు అతను కోటీశ్వరుడు నాకు తెలియదు. మేమందరం ఒక యాత్ర పెట్టి మామూలుగా మనం ఏం ఆశిస్తామండి? కోటీశ్వరుడు మనతో వస్తున్నాడు, టికెట్ వాళ్ళు పెట్టుకుని వస్తున్నారు, ఎవరిని ఆధారపడలేదు, ఎవరిది వాళ్ళే. సరే, అందరూ పేదవాడు అనుకున్న వాళ్ళందరూ టికెట్లకి డబ్బులు ఇచ్చేసినాడు. అంటే నాకు సంబంధం లేదు, నేను కూడా టికెట్ ఇచ్చి డబ్బు పోతున్నాను, పేదవాడు కూడా డబ్బులు టికెట్ ఇచ్చేసినాడు. సరే, ఆయన కూడా కోటీశ్వరుడు అయినటువంటి వాడు కూడా వచ్చాడు, ఇంకా డబ్బులు రాదు. లాస్ట్ మ్యాన్ టు పే ది మనీ వాజ్ దట్ పర్సన్. సరే, నేను మామూలుగా నాకు కుతూహలం వచ్చింది, ఏంటండి మీరు ఆయన చాలా కోటీశ్వరుడు అంటున్నారు. ఆ కోటీశ్వరుడు నెలకు 3,000 రూపాయలు జీతం తీసుకునేవాడు కూడా 5,600 7,000 అయ్యిందండి యాత్ర ఒకసారి పెడితే కట్టిస్తున్నాడు. ఈ కోటీశ్వరుడు అని చెప్పండి, ఎంతండి? 400C అండి ఆయన నెంబర్ చెప్పింది ఆయన కోటీశ్వరుడు పని. సరే, ఆయన చెప్పాడు కదా 400 కోట్లు నేను చెప్పినటువంటి వాడు నా దగ్గరకు వచ్చాడు. ఏమండి ఇటు జరిగింది? ఏమంటే స్వామి, అదే స్వామి చెప్తాను కూర్చోండి. ఏమి అన్నాడు. ఆయనకి 399,99,820 రూపాయలు ఉంది స్వామి. 180 రూపాయలు వేస్తే అది 400 అవుతుందా? తగ్గి ఉండదు ఆయనకన్నా. అంటే ఏంటి చెప్పండి? మనం రౌండ్ చేద్దాం అనుకుంటుంటాం కదా, రౌండింగ్ ఎర్రర్ అంటారు కదా, రౌండింగ్ డిఫెక్ట్. దాన్ని రౌండ్ చేయాలని కోరిక అనమాట.
రౌండ్ చేయాలంటే ఏముందండి, ఆ 99 తీసేస్తే రౌండ్ అయిపోతుంది కదా అని. లేదండి, యాడింగే కానీ నో రిమూవింగ్ అని. మనందరం ఆ జాతికి చెందినవాడు, మనందరం. ఎవడు దాన్ని తీసుకోవాలి, గత్యంతరం లేకపోతే తీయాల్సి వస్తుంది అని మనందరం దాన్ని రౌండ్ చేద్దాము. 399 రూపాయలు ఉంది, ₹1 ఇస్తే 400 రౌండ్ అయితే మనకి ఇష్టం ఉండదు. సున్నాలు ఇష్టం అన్నమాట, 9 మనం ఇష్టపడదు. అని ఎందుకు నేను చెప్పానంటే, మనం శిలావత్, మన శరీరం అంటే మీకు బాగా అర్థం కావాలి. శరీర లక్షణం కూడా ఏంటంటే, నేను ఒక 45 కేజీలు బరువు ఉన్నాను అనుకోండి, 40 కేజీల బరువుతో కూడా నేను ఉండుంటాను అనమాట. ఒక్కసారి బరువు పెరిగితే మరి తగ్గటానికి మన శరీరం ఒప్పుకోదు. ఈ బరువు తగ్గటంలో సూత్రాలు చెప్తూ ఉంటారు కదండి డాక్టర్స్. ఎంత బరువు ఉండాలి అని చెప్పటాన్ని, ఎంత ఆహారం తినాలి అని చెప్పడానికి 2 సూత్రాలు తయారు చేశారు. దాంట్లో మళ్ళీ బరువుని చేర్చారు. 50 కేజీల బరువు ఉన్నవాడు బరువు పెరగకూడదంటే ఇంత తినాలి. ఈ బరువు ఎందుకు మళ్ళీ మొదలు మనం నిర్ణయిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా బరువుని లెక్క కట్టేదాంట్లో బరువే లెక్కగా ఉంటే దాన్ని ఇంప్లిసిట్ ఎర్రర్ అంటారండి స్టాటిస్టిక్స్. అంటే మనం దేన్ని లెక్క వేస్తున్నామో దాన్నే మనం దాంతో లెక్క వేస్తే ఎట్లా? డబ్బును డబ్బుతో లెక్క వేస్తే ప్రపంచం నిలబడదు. ఎందుకు డబ్బు? అది చెప్పాడు, సుఖానాం సాధనం. డబ్బు సంపాదించండి. ఏం సుఖం లోపించిందని మీరు డబ్బు కోసం కష్టపడుతున్నారు అని చెప్పారు. చెప్తాను, అది చెప్తున్నా. ఎవడి అష్ట కష్టాలన్నీ కేవలం అపోహలే, కష్టమే లేదు. నేను వాడి పంచను భోజనం చేసినాను అన్నాడు. రుణ బాధ, ఆకలి బాధ, రోగ బాధ, సంతానహీనత్వము, పితృదేవతల యొక్క కృప లేకపోవటము, మన బంధుహీనత్వము, ఇవి అష్ట కష్టాలు. బంధువులు లేదు, పలకరించడానికి మనం మాట్లాడదామంటే మనం మాట్లాడితే వినేవాళ్ళు లేడు, మనకు మంచి మాట చెప్పేవాళ్ళు లేడు. ఎప్పుడు వస్తుందండి అది? మనం పలకరిస్తే వాడి దగ్గర కృపణత్వం, మాట్లాడితే దానివల్ల ఒక బెనిఫిట్ ఉంటేనే మాట్లాడతాం. అప్పుడు వాడు ఏం చేస్తాడు? వీడు దీనికోసం వస్తున్నాడని మనం మాట్లాడేవాడు మనం వదిలేస్తాడు. కృపణాహ ఫలహేతవః. ఎప్పుడైనా ఒకరితో మాట్లాడేటప్పుడు ఫలహేతువు లేకుండా వాడితో మాట్లాడుతున్నారా మీరు, అప్పుడు రెండోసారి మాట్లాడటానికి ఇష్టపడతారు. కృపణా ఫలహేతవః అంటే ఏంటి? కృపణత్వం అంటే ఏంటి? కార్పణ్య దోషోపగత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేతా శ్రేయసో నిశ్చితం బ్రూహితన్మే. భగవంతుడిని కృష్ణుడు అడుగుతున్నాడు, శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. భగవంతుడిని చెప్పమని అడుగుతున్నాడు. మీకు మనుష్య సంబంధం ఎప్పుడు తెగిపోతుందో చూడండి. కార్పణ్యత్వం, నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయండి, ఇది చేయండి. పశువుకు లేనటువంటి కష్టం మన గౌరవం కావాలి. దానికి మించిన దారిద్ర్యం ఇంకొకటి లేదండి. ఆ దారిద్ర్యం గురువులు పడుతుంది. వాళ్ళకి ఏంటంటే ఎవరన్నా శిష్యులు నమస్కారం పెట్టాలా, వాడు నాకు పెట్టలేదే, వాడికి ఒక ఆరాటం గుర్తుంటుంది. అంటే విద్యాహేతువులు పట్టుకున్న గురువులు అట్లుంటారు. అంటే ఏంటి? మన గౌరవ భావం తీవ్రంగా అన్వేషిస్తూ ఉంటుంది మనస్సు. వాడు ముందు నమస్కారం చెప్పాడా లేదా ఆరాటం పుట్టి కడుపు ఉంటే కడుపు మంట వచ్చేస్తూ ఉంటుంది. మీ గౌరవం తిరిగేందుకు మీరేం చేస్తారండి? గౌరవం పట్టుకోండి, గౌరవం కావాలా. నేను కూడా చెప్తాను, మీకు తీవ్రం మీరు గౌరవిస్తున్నాను, ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక డబ్బు తెచ్చుకున్నారండి, ₹1000. ఏం చేద్దాం అనుకుంటున్నాను? దాంతో అన్నం కడుపు నిండా తినేశారు, వసతి, పడుకోవటానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పేటువంటి స్థితి లేదు. మీ దగ్గర డబ్బు, అన్నం అయిపోయింది, వసతి అయిపోయింది. ఎందుకంటే డబ్బు మళ్ళీ రేపు ఉంటుంది. పెట్టుకోవద్దు నేను చెప్పలే. దొరకిన దాని గురించి దుఃఖించకుండా ఉంటే చాలు, ఉన్నదాన్ని విడిచిపెట్టకుండా ఉంటే చాలు, శ్రమ ఉంది. ఇప్పుడు ఉన్న సుఖాన్ని వదిలిపెట్టేయో నేను దరిద్రునిగా ఉన్నానన్నవాడు సుఖాన్ని పట్టుకోలేడు. వాడి ముఖం చూస్తే వాడితో మాట్లాడేవాడు ఉన్నాడు. కష్టం వచ్చింది అంటే వాడితో మాట్లాడు మనుష్యుడు, అంతే, వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు పరమాత్మని కూడా మనం 10 సార్లు పిలవాల్సి వచ్చిందంటే ఎందుకు మీకు భగవంతుడు దొరకడం లేదు చెప్పండి. మీకు బాగా అర్థం కావాలండి. మీ హృదయంలో నివసించేటువంటి పరమాత్ముడు మీకు పలకటం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి.
మీ హృదయంలో మీకు అందుబాటులో ఉన్నటువంటి పరమాత్ముడు మీకు పలకటం లేదు. అంటే ఏంటి? యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయిత్యఖిల శక్తిధరస్వదాంనాం అన్యాంశ్చ హస్తచరణత్వగాదీన్ ప్రాణాం నమో భగవతే పురుషాయ తుభ్యం. పరమాత్ముడు చెప్తున్నాడండి, ఎవడు ఉండటం వల్ల నేను ఎక్కడ కూడా నిర్భయంగా మాట్లాడగలుగుతున్నానో వాడు నాకుంటే చాలంతే. నాకు ఎన్ని కోట్లున్నా మేడం ఏం చేయమంటారు మేడం, చేతులు కట్టుకునేటువంటి సేవకత్వం ఉంటే నాకు ఎందుకండి ఇంకా తెలియదు. మీరు కోట్లు పెట్టినా సేవకులుగానే ఉంటారంటే మీకు సేవకత్వం నిత్యంగా నేను ఇచ్చేస్తారు కదా. ఒక సేవకుడు కోటీశ్వరుడు ఉన్నాడండి, ఒకటి దగ్గర పిచ్చదు నాకే తెలుసు చాలా కోటీశ్వరుడు, ఏం చేయమంటారు మేడం అన్నాడు. 100 కోట్లు ఉన్నప్పుడు చేతులు కడుతున్నాడు అంటే దీనికి అవసరం లేదనుకో. ఎంత ఉంటే చేతులు కట్టడం ఆపుతారండి మీరు? ఎప్పటికీ మీరు వంగటం ఆపుతారు. ఎందుకు చెప్తున్నాను? భగవంతుడు చెప్తున్నాడు ఎప్పటికి స్వతంత్ర సిద్ధి. భగవంతుడిని అర్చించడానికి మీ మాటలు నాకు సమయం ఉంది, నేను ఎవరికి విక్రయం చేయలేదు, నేను అనుకుని స్వేచ్ఛగా ఈరోజు పరమాత్ముని స్మరిస్తాను. ఎప్పుడు మీకు టైం వస్తుంది? అది వస్తే కానీ భగవంతుడు